జగద్గురు శ్రీకృష్ణాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కురుక్షేత్ర రణరంగంలో కౌరవసేన అలాగే పాండవసేన ఈ ఇరు సేనలు కూడా యుద్ధానికి సిద్ధపడగా యుద్ధమున ప్రాణత్యాగం చేయుటకు సంసిద్ధంగా ఉన్నటువంటి తన సన్నిహిత బంధువులను, గురువులను, మిత్రులను మహావీరుడైన అర్జునుడు ఇరు సైన్యములందును కూడా చూశాడు. కరుణా విషాదములచే ఆవరింపబడిన వాడై బలాన్ని కోల్పోయి అతని యొక్క మనస్సు భ్రాంతిమయం కాగా అతడు నేను యుద్ధం చేయలేను అని గాంధీవాన్ని విడిచిపెట్టి కింద పడిపోయి ఉన్నాడు. ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు బోధించినదే భగవద్గీత. ఈ భగవద్గీతలో మనం ఈరోజు 17వ అధ్యాయంలో శ్రద్ధాత్రయ విభాగములు అనే అధ్యాయంలో కొన్ని శ్లోకాలను అలాగే వాటి యొక్క అర్థాలను కూడా మనము తెలుసుకుందాము. ఈ అధ్యాయం 17 చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ముఖ్యమైనటువంటి అధ్యాయం అండి. తప్పకుండా దీన్ని అందరూ కూడా చదివి తెలుసుకోవాలి లేదా విని తెలుసుకోవాలి. మనం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉష. సప్తదశాధ్యాయము 1వ శ్లోకము. ఏ శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమాహోరజస్తమః. ఈ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఓ కృష్ణ, శాస్త్ర గ్రంథంలో చెప్పిన నియమాలను పాటించకుండా తమ మానసిక కలపలను అనుసరించి శ్రద్ధతో పూజించే వారి యొక్క స్థితి అనేది ఏ విధంగా ఉంటుంది? వారు సాత్వికులా లేకపోతే రాజసులా లేక తామసులా? అంటే కొందరు ఎవరో ఒక మానవునినే భగవానునిగా భావించుకొని వారి యందు విశ్వాసంతో వారిని ఆరాధిస్తూ ఉంటారు కదా. మరికొందరేమో మా దేవుడే గొప్ప అంటూ వివిధములైన జంతుబలులు చేస్తూ శ్రద్ధతో దేవీ దేవతలను పూజిస్తూ ఉంటారు కదా. మరి అలాంటి వారు వారి ప్రయత్నములందు విజయాన్ని సాధిస్తారా? అసలు అలాంటి వారు ఏ కోవకు చెందుతారు అని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇప్పుడు 2వ శ్లోకం నుండి శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడబోతూ ఉన్నాడండి. శ్లోకం 2 చూద్దాం. త్రివిధా భవతి శ్రద్ధ దేహీనాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఒక దేహాన్ని పొందినటువంటి మానవుడు శాస్త్రమునందలి నియమ నిబంధనలను తెలిసి కూడా బద్ధకము లేదా సోమరితనం కారణంగా వాటిని అనుసరింపని వారు భౌతిక ప్రకృతి గుణాలకు అధీనులై ఉంటారు. శ్రద్ధ సాత్వికం, రాజసం, తామసం అని 3 గుణములతో సంబంధించిన తమ పూర్వ కర్మలను అనుసరించి ప్రత్యేకమైన గుణస్వభావాన్ని పొందుతారు. వారి యొక్క ఈ స్వభావం నిరంతరం కూడా కొనసాగుతూనే ఉంటుంది. అలా వారు ఏదేని ఒక ప్రత్యేక గుణమందలి గుడ్డి విశ్వాసంతో పరిపూర్ణ స్థితికి వచ్చి ఉద్ధరింపబడలేరు. అందువల్ల వారు ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు వద్ద శ్రద్ధా విశ్వాసములతో వారిని సేవించుకుంటూ శ్రవణ కీర్తనల ద్వారా తమ స్థితిని ఉన్నతమైన గుణస్వభావానికి మార్చుకోవచ్చు అని స్వామి చెప్తున్నారు. ఇప్పుడు 3వ శ్లోకం చూద్దాం. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధః స ఏవ సః. ఒక మానవుడు అన్నవాడు ఎటువంటి వాడైనప్పటికీ కూడా అతడు ఒక ప్రత్యేక శ్రద్ధను తప్పకుండా కలిగి ఉంటాడు. అంటే మానవుడు వివిధ ప్రకృతి గుణముల యందలి తన స్థితిని అనుసరించి అతడు ఆ శ్రద్ధను కలిగి ఉన్నాడు అని చెప్పబడతాడు. అట్లాంటి వివిధములైన శ్రద్ధల కారణంగానే వివిధ మతాలు, మత ధర్మాలు, వివిధ నియమాలు, వివిధ రకాల పూజా విధానాలు ఏర్పడుతూ ఉన్నాయి. కానీ యథార్థమైన ధర్మంకు సంబంధించిన శ్రద్ధ సదా శుద్ధతత్వమునందే ప్రతిష్ఠితమై ఉండును అని స్వామి చెప్తున్నారు. ఇక తర్వాత 4వ శ్లోకం. యజంతే సాత్వికా దేవాన్యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. సత్వగుణమును కలిగిన వారు దేవతలను ఆరాధించగా రజోగుణం కలిగిన వారట యక్షరాక్షసులను పూజిస్తూ ఉంటారట. ఇక తమోగుణం కలిగిన వారైతే భూత ప్రేత పిశాచులను
ఆరాధిస్తూ ఉంటారట. ఈ శ్లోకంలో భగవానుడు ఏం చెప్తూ ఉన్నారంటేనండి, వారి వారి బాహ్య కర్మలను అనుసరించి వివిధ రకాల పూజలను చేసేవారి గురించి వర్ణిస్తూ ఉన్నారన్నమాట. శాస్త్రాలను అనుసరించి దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడనేవాడు ఒక్కడే పూజనీయుడు అని తెలియని వారు లేదా దానిలో శ్రద్ధ లేనివారు తమ భౌతిక గుణాలను అనుసరించి వివిధ ఆరాధనలు చేస్తూ ఉంటారట. సత్వగుణం కలవారు సాధారణంగా దేవతలను అంటే బ్రహ్మ, శివ, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, అమ్మవారు ఈ విధంగా కొందరు దేవీ దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. ఈ సత్వగుణం కలవారు వారి వారి ప్రత్యేక ప్రయోజనాల కోసం అంటే కోరికల కోసం అలాంటివి వాటి కోసమే దేవతలను ఆరాధిస్తూ ఉంటారట. ఇక అలాగే రజోగుణం కలిగిన వారైతే రాక్షసులను, రాక్షస ప్రవృత్తి గలవారిని, అలాగే ఒక శక్తివంతుడైన మానవుణ్ణే భగవానుడుగా ఎంచుకొని మరీ పూజిస్తూ ఉంటారట. ఇక తమో గుణం కలిగిన వారైతే భూత ప్రేతాదులను, ఇక మరణించిన వారి సమాధులను లేదా క్షుద్రదేవతలకు బలి అనే పేరుతో జంతుహింస చేస్తూ ఆరాధిస్తూ ఉంటారట. కానీ ఇలాంటి ఈ పూజలు అనగా సత్వ, రజో, తమో పూజలేవి కూడా భగవత్ పూజలు కానే కావట. సత్వం విశుద్ధం వసుదేవ సిద్ధితం. మానవుడు శుద్ధతత్వమునందు అంటే ఎలాంటి కోరికలు లేకుండా, ఎవరినీ హింసించకుండా, ఏది ఆశించకుండా భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా అంటే స్వామి ఇప్పటి వరకు నువ్వు మాకు ఎంతో చేశావు, అందుకు కృతజ్ఞతగా మేము నిన్నే శరణాగతి చేస్తున్నాము, మాకు సర్వము కూడా నువ్వే అని ఎలాంటి కోరికలు లేకుండా ఆరాధించేటువంటి విధానమును మాత్రమే భగవానుడు స్వీకరిస్తాడట. ఏ ఆరాధనలో కూడా జీవహింస అనేది చేసినా కూడా భగవంతుడు ఎంతగానో బాధపడతాడట. ఇక 5-6 శ్లోకాల్లో స్వామి ఏం చెప్తున్నారంటే, అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్విద్యాసుర నిశ్చయాన్ అని చెప్తున్నారు. అంటే శాస్త్రముల్లో లేనటువంటి, శాస్త్రముల్లో పేర్కొనబడనటువంటి తపోనిష్టా విధానాలను సృష్టించుకునే వాళ్ళు అంటే స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తమ శత్రువుని కానీ ఎదుటిపక్షం వారిని కానీ బలవంతంగా తమ కోరికను అంగీకరించేటట్లు చేసుకోవడానికి, కొన్నిసార్లు నిరాహార దీక్షల్లాంటివి అంటే ఆహారం స్వీకరించకుండా దేహాన్ని కష్టపెడుతూ ఉంటారు కదా, అలాంటి వారి యొక్క దేహాన్ని మాత్రమే కాకుండా ఆ దేహమునందు ఉండేది పరమాత్మను కూడా బాధిస్తూ ఉంటారట. నిజానికి అలాంటి వారు ఆ పనులను గర్వం, అహంకారం, కామం, ఇంద్రియ భోగాల పట్ల ఆసక్తితోనే చేస్తూ ఉంటారట. అలాంటి వారు అసుర స్వభావులవుతారు అని స్వామి చెప్తున్నారు. భగవానుడు అలాంటి వారిని అసురయోనులయందే పడదోస్తాడట. ఆ ఫలితంగా వాళ్ళు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ భగవంతునితో ఉన్న సంబంధాన్ని తెలుసుకోలేక అసురగుణాలతోనే జీవిస్తూ ఉంటారట, అసురగుణాలతోనే పుడుతూ ఉంటారట, అదే గుణాలతో చస్తూ ఉంటారట, మళ్ళీ అదే గుణాలతో పుడుతూ ఉంటారట, అదే గుణములతో చస్తూ ఉంటారట. అలాంటి వారికి గనుక ఒక ఆధ్యాత్మిక గురువు అనేవాళ్ళు లభించారనుకోండి ఏదో ఒక జన్మలో, ఆ గురువు యొక్క కృపతో వేద నిర్దేశములను తెలుసుకుంటే ఈ భౌతిక బంధాల నుండి విముక్తిని పొంది చివరకు పరమాత్మను గుర్తించగలుగుతారట, తర్వాత పరమగమ్యాన్ని చేరుకోగలుగుతారట. ఇదే స్వామి మనకు 5-6 శ్లోకాల్లో వివరిస్తూ ఉన్నారు. విన్నారు కదండి. అధ్యాయం 17లో 1వ శ్లోకం నుంచి 6వ శ్లోకం వరకు, నెక్స్ట్ రాబోయే శ్లోకాల్లో మనం అసలు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎలాంటి గుణములు ఉన్నవారికి ఎలాంటి ఆహారం అంటే ఇష్టమవుతుంది, ఇలాంటి ఎన్నో రకాల విషయాలను మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జగద్గురు శ్రీకృష్ణాయ నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.